Today I am discussing one more problem about ledger. Already one problem is completed, and next another problem. Journalize the following transactions in the books of Moon and post them into the ledger for the month of August. ఓకేనా, ఆగస్టు నెలకు సంబంధించి మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ట్రాన్సాక్షన్స్. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ మనం జనరల్ ఎంట్రీస్ రాసి దాని తర్వాత మనం వాటిని లెడ్జర్లో పోస్ట్ చేయాలి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్, మూన్ కమెన్స్డ్ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 1,50,000 రూపీస్. మూన్ అనే ఆయన 1,50,000 రూపాయలతోటి బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ట్రాన్సాక్షన్ మనం ఏమైనా రికార్డ్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి చూడండి. క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ చెప్పాను కదా. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్యాపిటల్ అంటే ఆయన పెట్టుబడి పెడుతున్నాడు అని అంటే దాని అర్థం సంస్థలోకి నగదు వస్తున్నది, అంటే డబ్బులు వస్తున్నాయని అర్థం. ఇక్కడ క్యాష్ వస్తున్నది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ 1,50,000, 1,50,000. తర్వాత రెండవ ట్రాన్సాక్షన్ చూద్దాం. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ 50,000 రూపీస్. క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. రూల్ ఏంటి ఇక్కడ? క్యాష్ బయటకు వెళ్ళిపోతున్నది, రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ బయటకు వెళ్ళిపోతున్నది, బ్యాంకులోకి క్యాష్ వస్తున్నది. కాబట్టి క్యాష్ బయటకు వెళ్ళిపోతున్నది అంటే సంస్థల నుంచి క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం అంటే బ్యాంకులో నుంచి సంస్థలో ఉన్న క్యాష్ని బయటికి పంపిస్తున్నాం అని అర్థం. కాబట్టి క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ బయటకు వెళ్ళిపోతున్నది దీని అర్థం. కాబట్టి క్యాష్ బయటకు వెళ్ళిపోతున్నది అంటే ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్, ఓకేనా, డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంటే క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఎందుకని డెబిట్ అవుతుంది బ్యాంక్ అకౌంట్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మనకి డెబిట్ ద రిసీవర్ కాబట్టి బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మన దగ్గర నుంచి డెబిట్ చేసాం. తర్వాత బాట్ గూడ్స్ వర్త్ 20,000 ఫ్రమ్ స్టార్ అండ్ పేమెంట్ మేడ్ బై చెక్. ఓకే, సో స్టార్ అనే వాళ్ళ దగ్గర నుంచి 20,000 రూపాయల సరుకుని మనం కొనటం జరిగినది. ఓకేనా, అండ్ పేమెంట్ మేడ్ బై చెక్, పేమెంట్ అనేది చెక్. ఓకేనా, సో అమ్మాం, బై అంటే అమ్మాం. ఓకేనా, సో బాట్ అంటే గూడ్స్ అంటే వాళ్ళు మన దగ్గర నుంచి కొన్నారు, బాట్ అంటే బై అంటే అమ్మటం కదా. ఓకేనా, సో సారీ, బై అంటే కొనటం. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ చూడండి. సో one minute. Okay, some of them are mismatched, but don't no worry. So directly I told you. ఓకే, సో బాట్ కొన్నాం, బాట్ అంటే కొనడం. సో బాట్ గూడ్స్ వర్త్ 20,000 రూపీస్ ఫ్రమ్ స్టార్ అండ్ పేమెంట్ మేడ్ బై చెక్. ఓకేనా, స్టార్ అనే వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్నాము, వాళ్ళకి పేమెంట్ అనేది చెక్ ద్వారా చేస్తాం. దానిలో బాట్ గూడ్స్ అంటే ఏంటి? ఓకే, సో బాట్ గూడ్స్ వర్త్ రూపీస్ 20,000 కాబట్టి అంటే గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్. ఆల్రెడీ చెప్పాను మీకు, గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ అని రాస్తాం. సో గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ అంటే ఇక్కడ మనకి కొన్నామంటే సంస్థలోకి గూడ్స్ వస్తున్నట్టు కాబట్టి గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే పేమెంట్ అనేది చెక్ ద్వారా చేసాం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఎంత? 20,000 రూపీస్. ఓకే, తర్వాత
నెక్స్ట్ 14th చూడండి. 14th డేట్న సోల్డ్ గూడ్స్ టు సన్ ఫర్ 15,000 అండ్ పేమెంట్ రిసీవ్డ్ త్రూ చెక్. ఓకే, సోల్డ్ గూడ్స్ టు సన్. ఓకేనా, అమ్మాం మనం, ఇది అమ్మాం అంటే మన దగ్గర నుంచి సరుకు బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా, అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, అంటే బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పేమెంట్ అనేది ఎలా వచ్చింది, మనకి చెక్ ద్వారా వచ్చింది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ ద్వారా వచ్చింది. కాబట్టి ఇది మనకి బ్యాంక్ ద్వారా వచ్చింది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ 15,000 అని రాస్తాం. అంటే ఎలా రాస్తాం ఒకసారి చూడండి. ఒకసారి మీకు స్క్రీన్ మీద టెక్స్ట్ బాక్సులు కనబడుతున్నాయి చూడండి, ఇక్కడ రాస్తున్నాను. సో సోల్డ్ గూడ్స్ టు సన్ ఫర్ 15,000 అండ్ పేమెంట్ రిసీవ్డ్ త్రూ చెక్. ఓకేనా, సో దీనికి ట్రాన్సాక్షన్ ఎలా రాస్తున్నాం. ఓకే, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 15,000. ఎంతమ్మా, 15,000 టు ఏమని రాయాలి. సో గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్. అమ్మాం కదా, అమ్మామంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అని అర్థం. అమ్మితే బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం వాటిని ఏం చేస్తున్నాం, క్రెడిట్ చేసాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థలోంచి స్టాక్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేసాం. సో బ్యాంక్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి 15,000 డెబిట్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. ఇది దీనికి సంబంధించి. తర్వాత పెయిడ్ రెంట్ బై చెక్ 5,000 రూపీస్. రెంట్ అనేది ఏంటి మనకి, ఎక్స్పెన్స్. ఓకే, రెంట్ అనేది మనకి ఏంటండి, ఎక్స్పెన్స్ అనమాట. ఎక్స్పెన్స్ కాబట్టి ఏమని రాయాలి, ఓకేనా, ఎక్స్పెన్స్ కాబట్టి ఏమని రాస్తామండి చూడండి ఒకసారి. మా టైంకి రావడం అలవాటు చేసుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంకి వస్తున్నారు, దీనివల్ల నేను వాళ్ళని ఎలో చేయాల్సి వస్తుంది, ఆప్ మరీ చెప్పాల్సి వస్తుంది. టైంకి రండి. ఓకే, సో రెంట్ బై చెక్ అంటే రెంట్ అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి రెంట్ ఎలా రాయాలండి, రెంట్ అకౌంట్ డెబిట్ ఎంతండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. కాబట్టి రెంట్ అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం. టు చెక్ ద్వారా పేమెంట్ చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్, టు బ్యాంక్ అకౌంట్. ఓకే, 5,000. తర్వాత టుక్ లోన్ ఫ్రమ్ మిస్టర్ స్ట్రామ్ దగ్గర నుంచి మనం 25,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాం. ఓకేనా, సో ఈ అప్పుగా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తాం చూడండి ఒకసారి. ఆల్రెడీ ఓకే, సో తర్వాత టుక్ లోన్ ఫ్రమ్ స్ట్రామ్ 25,000 అన్నారు. సో ఇక్కడ ఎలా రాస్తాం చూడండి, టుక్ లోన్ ఫ్రమ్ స్ట్రామ్. ఓకే, ఇక్కడ చూడండి ఇచ్చాడు, కరెక్ట్ ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఏం రాస్తాం చూడండి, క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ ఫ్రమ్ స్ట్రామ్. ఓకేనా, సో అంటే బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ అంటే లోన్ తీసుకున్నట్టు మనకి ఏమవుతుంది, సంస్థలోకి డబ్బులు వస్తాయి. కాబట్టి లోన్ అకౌంట్ చూడండి ఇక్కడ ఎలా రాశారో నేను ఇక్కడ రాసి చూపిస్తాను మీకు, అంటే అక్కడికి మీకు ఇబ్బంది అవుతుంది కదా చూడటం. ఓకే, సో ఇప్పుడు లోన్ తీసుకున్నాం అంటే ఏంటి, మనకి డబ్బులు వస్తున్నాయి, బయట నుంచి అప్పు తీసుకున్నట్టు మనకి క్యాష్ వస్తుంది. కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంతండి, 25,000
తర్వాత టు లోన్ ఫ్రమ్ స్ట్రామ్ అకౌంట్. ఎవరు ఇచ్చారు మనకి? స్ట్రామ్ అనే వ్యక్తి దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నాం కాబట్టి స్ట్రామ్ అకౌంట్ 25,000. ఓకే, సో దిస్ ఈజ్ ద ట్రాన్సాక్షన్. తర్వాత నెక్స్ట్ది రిసీవ్డ్ కమిషన్ ఫ్రమ్ మిస్టర్ ఎయిర్ బై చెక్ 5,000 రూపీస్. కమిషన్ వచ్చిందంటే మనకి లాభం ఇది. ఓకేనా? ఎలా వచ్చింది మనకి? బ్యాంక్ ద్వారా వచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చిందండి? 5,000. మనకు వచ్చిన కమిషన్ అంటే మనకు లాభం కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ ఎంతండి? 5,000. ఓకే, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ 5,000 రూపీస్. తర్వాత విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. సారీ, వేజెస్ పెయిడ్ ఉంది కదా, వేజెస్ పెయిడ్. సో వేజెస్ పెయిడ్ ఎలా? ఓకే, సో వేజెస్ పెయిడ్, వేజెస్ అనేది ఎక్స్పెన్స్ కదండి కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, వేజెస్ అకౌంట్ డెబిట్ ఎంతండి? 15,000. వేజెస్ పే చేసినట్టు మనకి క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది కదా, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, కాబట్టి క్యాష్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి క్యాష్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ 15,000. ఓకేనా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ కాబట్టి వేజెస్ అకౌంట్ డెబిట్ చేసాం. తర్వాత క్యాష్ అనేది మనకి బయటకు వెళ్ళిపోతుంది. శాలరీస్ పే, వేజెస్ పే చేసాం మనకి శాలరీ బయటకు వెళ్ళిపోయినట్టే కదా, అంటే క్యాష్ బయటకు వెళ్ళిపోయింది కదా, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ప్రకారం టు క్యాష్ అకౌంట్ 15,000. తర్వాత నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. సో పర్సనల్ యూజ్ కోసం మనం డ్రా చేసాం కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ ఎంతండి? 3,000. బ్యాంక్ నుంచి తీసుకున్నాం కాబట్టి క్రెడిట్ ద గివర్, బ్యాంక్ మనకి ఇచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది 3,000. అయిపోయింది. తర్వాత విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఆఫీస్ అవసరాల కోసం మనం డబ్బులు తీసుకున్నాం. ఓకేనా? సో ఆఫీసు అవసరాల కోసం తీసుకొచ్చాం కాబట్టి మనీని విత్డ్రా చేసాం కాబట్టి బ్యాంక్ నుంచి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లేదంటే ఆఫీస్ యూజ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ ఎంత? 10,000 టు బ్యాంక్ అకౌంట్ 10,000. అయిపోయింది. తర్వాత పాట్ గూడ్స్ ఫర్ 25,000 రూపీస్. గూడ్స్ కొన్నాం అంటే వచ్చినట్టు మనకి గూడ్స్ మనకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి గూడ్స్ ఆర్ స్టాక్ ఏదైనా అనుకోవచ్చు అని చెప్పాను కదా, గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ డెబిట్ 25,000 టు బ్యాంక్, సారీ క్యాష్ కదా, క్యాష్ పే చేస్తాం కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్ క్యాష్ అకౌంట్ ఎంత? 25,000. తర్వాత క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ పే చేసాం కాబట్టి క్యాష్ బయటికి వెళ్ళిపోయింది, మన దగ్గర నుంచి క్యాష్ బ్యాంక్ తీసుకున్నారు కాబట్టి డెబిట్ ద రిసీవర్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 30,000
టు క్యాష్. క్యాష్ బయటికి వెళ్ళిపోయిందిగా. క్యాష్ అకౌంట్ $30,000. ఓకే, సో ఇవన్నమాట జర్నల్ ఎంట్రీస్, ఇలా రాసుకుంటా వెళ్ళాలి. ఓకే, తర్వాత ఓకే, సో దీస్ ఆర్ ద జర్నల్ ఎంట్రీస్. ఇలా మనం జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్తాం ఒక ఫార్మాట్లో, టేబుల్ ఫార్మాట్ చేస్తాం. ఓకే, ఓకే, రైట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ చెక్. చెక్ తోటి మనం ఇంట్రెస్ట్ పే చేసాం, దానికి ఎలా రాస్తాం చూద్దాం. ఓకే, సో ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ చెక్. ఇంట్రెస్ట్ పే చేసాం అంటే ఏంటి, మనకి అది ఎక్స్పెన్స్. ఓకేనా, సో ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్ డెబిట్ ఎంతండి, 2000 టు బ్యాంక్ కదా, బ్యాంక్ అకౌంట్ ఎంతండి, 2000. తర్వాత గేవ్ లోన్ టు మిస్టర్ విండ్, మనం అప్పిచ్చాం అంటే మనకి క్యాష్ బయటికి వెళ్ళిపోయింది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, కాబట్టి క్యాష్ బయటికి వెళ్ళిపోయింది. మన దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు, డెబిట్ ద రిసీవర్ కదా, సో మిస్టర్ విండ్ డెబిట్ చేయాలి, మన దగ్గర నుంచి తీసుకున్నాడు కాబట్టి మిస్టర్ విండ్ అకౌంట్ డెబిట్ ఎంతండి, 10,000 టు డైరెక్ట్ క్యాష్ ఇచ్చాం కదా, క్యాష్ అకౌంట్ ఎంతండి, 10,000. తర్వాత నెక్స్ట్ అమౌంట్ పెయిడ్ టు మిస్టర్ స్ట్రామ్ ఆన్ లోన్ అకౌంట్ 15,000 అమౌంట్ పే చేస్తాం. మనం ఆల్రెడీ అంతకుముందు అప్పు తీసుకున్నాం కదా స్ట్రామ్ దగ్గర నుంచి. ఓకేనా, స్ట్రామ్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాం, దాన్ని తిరిగి పే చేసాం. అమౌంట్ పెయిడ్ అంటే క్యాష్ బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా, క్యాష్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మిస్టర్ విండ్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు స్ట్రామ్ అని ఆయన తీసుకుంటున్నాడు అంతే కదా, మనం స్ట్రామ్ అని ఆయనకి ఇస్తున్నాం కాబట్టి స్ట్రామ్ అని ఆయన ఏమయ్యాడు, మనకి రిసీవర్ అయ్యాడు. ఓకేనా, కాబట్టి మిస్టర్ స్ట్రామ్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్ కదా, 15,000 టు క్యాష్. క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కదా, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్యాష్ అకౌంట్. తర్వాత శాలరీ పెయిడ్ టు మేనేజర్ మిస్టర్ లిక్విడ్ 5,000 రూపీస్. శాలరీ పే చేసాం, శాలరీ అనేది ఎక్స్పెన్స్ కదా, శాలరీ అకౌంట్ డెబిట్ చేయాలి శాలరీని, ఎందుకని ఎక్స్పెన్స్ కదా, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ టు క్యాష్ అకౌంట్.
5000. తర్వాత పోస్టేజ్ ఎక్స్పెన్స్, పోస్టేజ్ అకౌంట్ డెబిట్ 1000 టు క్యాష్ అకౌంట్ ఎంతండి 1000. తర్వాత రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ మిస్టర్ విండ్ ఆన్ లోన్ అకౌంట్ 3000. విండ్ మన దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు కదా, ఆయన మనకి తిరిగి పే చేశాడు. ఓకేనా, క్రెడిట్ ద గివర్, డెబిట్ ద రిసీవర్ కదా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దాని ప్రకారం ఇప్పుడు మనకు ఆయన తిరిగి పే చేస్తున్నాడు. చెక్ రిసీవ్ అయింది అంటే బ్యాంక్ అకౌంట్, బ్యాంక్లోకి డబ్బులు వస్తున్నాయి. కట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంతండి 3000 టు మిస్టర్ విండ్ అకౌంట్ 3000. సోల్డ్ పార్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఫర్ 2000 రూపీస్, కొంత పార్ట్ అమ్మేసాం అంటే సంస్థలోంచి ఎక్విప్మెంట్ బయటకు వెళ్ళిపోతుంది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డబ్బులు వస్తున్నాయి, అమ్మితే మనకు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి క్రెడిట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఓకే, సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్యాష్ వస్తున్నది, ఎక్విప్మెంట్ బయటకు వెళ్ళిపోతున్నది. Sorry. So in this way you have to write the journal entries for all these transactions. సో ఈ జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ మనం రాసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, సో ఈ విధంగా రాసిన తర్వాత ఏం చేయాలి, వీటిని లెడ్జర్లోకి పోస్ట్ చేయాలి. ఓకేనా, సో లెడ్జర్లోకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. రైట్, చూడండి ఒకసారి ఇవన్నీ రివ్యూ చేసుకోండి. ఓకే, సో క్యాష్ అకౌంట్, సో అది కొన్ని వైజ్ వర్స్ అయినట్టు ఉన్నాయి, సో ముందుకు వెనక్కి వచ్చినట్టు ఉన్నాయి, అంతేగాని తప్పులేం లేవులేండి. ఓకే, సో ఎక్విప్మెంట్ అనేది ముందుకు వచ్చింది. యాక్చువల్గా ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ 30th రావాలి 2000 రూపీస్, అది కాకపోతే ఇక్కడ ఎక్విప్మెంట్ కరెక్టే కొన్నాం కదా. ఓకే, ఏం మిస్ అయింది 12th ఆగస్ట్న. ఓకే, వన్ థింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్ ప్రాబ్లం. 12th ఆగస్ట్న మనం కొనడం జరిగింది ఎక్విప్మెంట్ని. ఓకే, నేను ఆల్రెడీ సాల్వ్డ్ ప్రాబ్లం తీసుకున్నాను, ఈజీగా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుందని, పెద్ద ప్రాబ్లం కాకుండా దాంట్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. సో ఓకే, వీ కరెక్ట్ దెమ్, నో ప్రాబ్లం. రైట్, సో ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా ఒకటి కొనడం జరిగింది. అంటే ఎక్విప్మెంట్ కొన్నామనంటే మనకు ఇది కొనటం అయితే అంతే, కొన్నాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే ఆగస్టు 12th ఒకటి ఇక్కడ మనకు మిస్ అయింది ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో. ఓకేనా, ఇప్పుడే కరెక్ట్ చేద్దాం అది. 1 minute. ఆగస్టు 12th ఎక్విప్మెంట్ పర్చేజ్డ్.
రూపీస్ ఎంతమ్మా? 15,000. Okay, now the problem solved. Okay, రైట్. తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఎక్విప్మెంట్ అకౌంట్ డెబిట్ 15,000. తర్వాత ఆగస్టు 13న 20,000 మనం 20,000 రూపాయలు పెట్టి సరుకు కొన్నాం. ఓకే, సో సరిపోయింది కదా. గూడ్స్ స్టాక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. తర్వాత ఆగస్ట్ 14th 15,000 రూపాయలు కొన్నాం, సో రాసాం. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వండి ఒక 10 minutes అలా. తర్వాత నెక్స్ట్ పెయిడ్ రెంట్ బై చెక్ 5,000 రూపీస్. చూడండి, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అయిపోయింది కదా. తర్వాత టుక్ లోన్ ఫ్రమ్ స్టామ్ 25,000 రాసాం కదా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ ఫ్రమ్ స్టామ్ అకౌంట్. ఓకే, దెన్ August 18th received commission from Mr. Air by check 5,000 rupees. ఓకే, సో కమిషన్ చెప్పాను కదా, మనకు ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ చేసాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ అకౌంట్. తర్వాత వేజెస్ పెయిడ్ 15,000 రూపీస్. వేజెస్ ఎక్స్పెన్స్ కాబట్టి వేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అయిపోయింది. తర్వాత విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూస్ 3,000 రూపీస్. చూడండి, డ్రాయింగ్స్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్. పర్సనల్ యూజ్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్ నుంచి సొంత వాడకాలకి తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్కి క్రెడిట్ అయింది. తర్వాత నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. ఆఫీస్ యూస్ కోసం మనం బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. తర్వాత బాట్ గూడ్స్ ఫర్ రూపీస్ 25,000. 25,000 రూపాయలకి మనం గూడ్స్ కొన్నాం అంతే కదా. గూడ్స్ స్టాక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. తర్వాత August 23rd క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ 30,000. చూడండి, బ్యాంక్ అకౌంట్ టు డెబిట్ టు క్యాష్ అకౌంట్. తర్వాత ఒకటే మిస్ అయింది, అది కరెక్ట్ చేసాం. ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ చెక్ 2,000 రూపీస్. ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ చెక్ 2,000 రూపీస్. ఇది ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. మనకి ఎక్స్పెన్స్ కాబట్టి 2,000 రూపీస్. ఓకే, తర్వాత August 25th లోన్ టు మిస్టర్ విండ్ అకౌంట్. సో August 25th గేవ్ లోన్ టు మిస్టర్ విండ్ 10,000 రూపీస్. ఓకే, సో లోను ఇచ్చాం. చూడండి, లోన్ టు మిస్టర్ విండ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 10,000 రూపీస్. తర్వాత August 26th అమౌంట్ పెయిడ్ టు మిస్టర్ స్ట్రామ్ ఆన్ లోన్ అకౌంట్ 15,000. సో ఇదిగోండి, లోన్ ఫ్రమ్ స్ట్రామ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 15,000. తర్వాత
శాలరీ పెయిడ్ టు మేనేజర్ మిస్టర్ లిక్విడ్ 5,000 రూపీస్. శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, ఎందుకంటే శాలరీ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాం. తర్వాత పోస్టేజ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి పోస్టేజ్ని కూడా డెబిట్ చేసాం. ఓకేనా. సో పోస్టేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. తర్వాత రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ మిస్టర్ విన్ ఆన్ లోన్ అకౌంట్ 3,000 రూపీస్, మనకు వచ్చింది చెక్. బట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లోన్ టు మిస్టర్ విన్ అకౌంట్ 3,000. తర్వాత సోల్డ్ పార్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఫర్ ₹2,000. క్యాష్ అకౌంట్ డెబిట్, క్యాష్ వస్తుంది, ఎక్విప్మెంట్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేసి ఎక్విప్మెంట్ని క్రెడిట్ చేసాం 2,000. ఓకే, దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద అబవ్ ప్రాబ్లం. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ ఇవి. మనం ఇందాక ప్రాబ్లంకి ఒకసారి మీరు ఇవి ఇంకొకసారి రివ్యూ చేసుకోండి. ఓకేనా. రికార్డింగ్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఒకసారి మీరు కూడా ఇంకోసారి రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీటన్నిటిని మనం ఏం చేయాలండి? లెడ్జర్లోకి పోస్ట్ చేయాలి. జనరల్ లెడ్జర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మూన్. ఓకేనా. జనరల్ లెడ్జర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మూన్లో మనం జనరల్ లెడ్జర్ అనేది మనం చూస్తున్నాం, దానికి సంబంధించింది. ఓకే, సో దాంట్లో జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మూన్ దాంట్లో ఫస్ట్ది ఏంటండి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. సో 1,50,000, 1,50,000. ఓకే, రైట్. సో ఈ జనరల్ ఎంట్రీస్ని ఇప్పుడు మనం లెడ్జర్లోకి పోస్ట్ చేసుకోవాలి, అది మన ముందున్నటువంటి పని ఇప్పుడు. ఓకేనా. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ వైపున టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. చూడండి, సో ఆల్రెడీ ఇక్కడ మనం స్టార్టింగ్ కాబట్టి క్యాష్ అకౌంట్ లేదు కాబట్టి కొత్తగా క్యాష్ అకౌంట్ రాసాము. క్యాష్ అకౌంట్లో ఎటువైపు రాయాలి? క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. రాసామా లేదా చూడండి. క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాపిటల్ అకౌంట్ 1,50,000. తర్వాత క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై క్యాష్ అకౌంట్ 1,50,000. ఓకేనా, ఇదిగోండి 1,50,000. తర్వాత నెక్స్ట్ది బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కొత్తగా చేయాలి, ఎందుకంటే లేదు, ఆల్రెడీ క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ లేదు, క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఒకటి చేస్తే చాలు. సో క్యాష్ అకౌంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఏమని రాయాలి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ చూడండి, బ్యాంక్ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాష్ అకౌంట్ 50,000 రాయాలి. తర్వాత క్యాష్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై బ్యాంక్ అకౌంట్ 50,000 రాయాలి. రాసామా? ఇదిగోండి. ఓకే, తరువాత ఎక్విప్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, కొత్తగా క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఎక్విప్మెంట్ అకౌంట్ లేదు కాబట్టి కొత్తగా క్రియేట్ చేయాలి. ఎక్విప్మెంట్ అకౌంట్ క్రియేట్ చేసి ఎక్విప్మెంట్ అకౌంట్లో ఇదిగోండి, ఎక్విప్మెంట్ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాష్ అకౌంట్ 15,000 రాయాలి. అదేవిధంగా క్యాష్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై ఎక్విప్మెంట్ అకౌంట్ అని చెప్పి 15,000 రాయాలి. ఇదిగోండి ఇక్కడ రాసాం చూడండి 15,000. తరువాత గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఈ రెండు అకౌంట్లు లేవు ఆల్రెడీ. ఓకేనా, కొత్తగా ఇప్పుడు రాయాలి. గూడ్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఫస్ట్ గూడ్స్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకుని తర్వాత బ్యాంక్ అకౌంట్. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నదా? ఉంది కదా. రెండోది బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, కాబట్టి గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ చేస్తే చాలు. కాబట్టి గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్లో ఫస్ట్ క్రియేట్ చేసి గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్లో డెబిట్ వైపున టు బ్యాంక్ అకౌంట్ 20,000 రూపీస్ రాయాలి. రాసాము. తర్వాత ఈ 20,000 మళ్ళీ ఇంకోసారి క్రెడిట్ వైపున రాయాలి కాబట్టి క్యాష్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ అని రాయాలి. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై గూడ్స్ ఆర్ స్టాక్ అకౌంట్ అని చెప్పి 20,000 రాయాలి. తరువాత రెంట్ అకౌంట్ అనేది
కొత్తగా చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి రెంట్ అకౌంట్ అనేది కొత్తగా క్రియేట్ చేయాలి. కాబట్టి రెంట్ అకౌంట్లో డెబిట్ వైపున టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. ఫస్ట్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేయండి. రెంట్ అకౌంట్లో డెబిట్ వైపున టు బ్యాంక్ అకౌంట్ 5000 రూపీస్ రాసాం. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై రెంట్ అకౌంట్ అని రాసాం. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై రెంట్ అకౌంట్ అని రాసాం 5000 రూపీస్. తరువాత నెక్స్ట్ క్యాష్ అకౌంట్ టు లోన్ ఫ్రమ్ స్ట్రామ్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ ఫ్రమ్ స్ట్రామ్ అకౌంట్. క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున టు లోన్ ఫ్రమ్ స్ట్రామ్ అకౌంట్ అని రాయాలి. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి డెబిట్ వైపున టు లోన్ ఫ్రమ్ స్ట్రామ్ అకౌంట్ 25,000 రూపీస్ రాస్తాం. అయిపోయింది. సో ఇంకోసారి ఎక్కడ రాయాలి? లోన్ ఫ్రమ్ స్ట్రామ్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై క్యాష్ అకౌంట్ అని రాయాలి. లోన్ ఫ్రమ్ స్ట్రామ్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై క్యాష్ అకౌంట్ అని రాయాలి. 25,000 రాసాం కదా. ఓకేనా? ఆల్రెడీ లేదు కాబట్టి క్రియేట్ చేసాం. క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి కొత్తగా క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో తర్వాత బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, కమిషన్ అకౌంట్ లేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్లో ముందు డెబిట్ వైపున టు కమిషన్ అకౌంట్ అని రాసేయండి. బ్యాంక్ అకౌంట్లో డెబిట్ వైపున టు కమిషన్ అకౌంట్ 5,000. కమిషన్ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేయాలి. సో కమిషన్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో క్రెడిట్ వైపున బై బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. 5,000 అక్కడ డెబిట్ చేసాం కాబట్టి ఇక్కడ క్రియేట్ చేయాలి. తరువాత వేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. వేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. వేజెస్ అకౌంట్ అనేది ఆల్రెడీ లేదు కాబట్టి కొత్తగా క్రియేట్ చేయాలి. వేజెస్ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాష్ అకౌంట్ 15,000 రాయాలి. అదేవిధంగా క్యాష్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై వేజెస్ అకౌంట్ అని చెప్పి 15,000 రాయాలి. ఓకేనా? సో ఓకే. తర్వాత చూడండి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఆల్రెడీ ఉంది, డ్రాయింగ్ అకౌంట్స్ లేదు కాబట్టి డ్రాయింగ్ అకౌంట్ని ముందు కొత్తగా క్రియేట్ చేయండి. డ్రాయింగ్ అకౌంట్లో డెబిట్ వైపున టు బ్యాంక్ అకౌంట్ 3,000 రూపీస్ రాయండి. ఓకేనా? సో డ్రాయింగ్స్ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. ఓకేనా? డ్రాయింగ్స్ అకౌంట్లో డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ కదా. సో 3,000 ఇక్కడ బ్యాంక్ అని పొరపాటు పడిందండి. డ్రాయింగ్ అకౌంట్ ఇక్కడ చూడండి ఒకసారి. డ్రాయింగ్స్ అకౌంట్లో ఇక్కడ పొరపాటున బ్యాంక్ అకౌంట్ అని పడింది, మిస్టేక్ ఇది. దీన్ని క్యాపిటల్ అకౌంట్గా సరి చేసుకోండి. ఓకేనా? సరి చేద్దాం. ఇక్కడ టు క్యాపిటల్ అకౌంట్ 3,000 అని రాయాలి. ఓకే, అది పొరపాటున పోస్ట్ చేశారు, అది తప్పు అనమాట. తర్వాత నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున టు బ్యాంక్ అకౌంట్ అని 10,000 రాయాలి. క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 10,000 రాయాలి. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ వైపున టు క్యాష్ బై క్యాష్ అకౌంట్ అని రాయాలి. బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై క్యాష్ అకౌంట్ 10,000 రూపాయలు రాయాలి. రాసాం కదా. ఓకే, కొంచెం అర్థం చేసుకోండి అమ్మా, కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, అంటే వెంటనే అర్థం కావు. 1-2 సార్లు వినండి వీడియో, ఎట్లాగో మీకు పాసిబిలిటీ ఉంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్ ఆల్రెడీ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేయండి టు బ్యాంక్ అకౌంట్. సో ఇంట్రెస్ట్ అకౌంట్ అనేది కొత్తగా క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ అకౌంట్లో డెబిట్ వైపున టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి 2,000 రూపీస్. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై ఇంట్రెస్ట్ అని రాయాలి. బ్యాంక్ అకౌంట్లో ఇదిగోండి బై ఇంట్రెస్ట్ అకౌంట్ 2,000 రూపీస్. ఓకే. తర్వాత లోన్ టు మిస్టర్ విండ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. లోన్ టు మిస్టర్ అకౌంట్ ఉంటే అవసరం లేదు, లేకపోతే క్రియేట్ చేయాలి. లోన్ టు మిస్టర్ విండ్ అకౌంట్ లేదు, కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి లోన్ టు మిస్టర్ విండ్ అకౌంట్. ఓకేనా? రైట్, లోన్ టు మిస్టర్ విండ్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో
టు క్యాష్ అకౌంట్ అని 10,000 రాస్తాం. క్యాష్ అకౌంట్లో క్రెడిట్ వైపున రాయాలి. మళ్ళీ క్యాష్ అకౌంట్లో క్రెడిట్ వైపున ఇదిగోండి లోన్ ఫ్రమ్ మిస్టర్ విండ్ అకౌంట్. ఓకేనా, 10,000 రూపీస్ రాస్తాం. తర్వాత లోన్ ఫ్రమ్ స్టామ్ అకౌంట్ సేమ్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్లోనేమో క్రెడిట్ వైపున లోన్ ఫ్రమ్ స్టామ్ అకౌంట్ అని రాయాలి, రాస్తాం 15,000. తర్వాత లోన్ ఫ్రమ్ స్టామ్ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేయాలి, దాంట్లో డెబిట్ వైపున లోన్ ఫ్రమ్ స్టామ్ అకౌంట్లో 25,000 రూపీస్ ఇక్కడ రాయాలి. ఓకేనా, తర్వాత శాలరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 5,000. శాలరీ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. శాలరీ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాష్ అకౌంట్ రాసాను చూడండి, 5,000 రూపీస్. తర్వాత ఇంకోటి క్యాష్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై శాలరీ అకౌంట్ అని రాసాం లేదు చూడండి, ఇదిగోండి బై శాలరీ అకౌంట్ 5,000 రూపీస్. తర్వాత పోస్టేజ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. పోస్టేజ్ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాష్ అకౌంట్ అని రాయాలి, లేదు కాబట్టి కొత్తగా క్రియేట్ చేయాలి. పోస్టేజ్ అకౌంట్ డెబిట్ వైపున ఇదిగోండి ఇక్కడ టు క్యాష్ అకౌంట్ అని రాసాం 1,000. క్యాష్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై పోస్టేజ్ అకౌంట్ 1,000 రూపీస్. సో లాస్ట్ వన్ క్యాష్ అకౌంట్ ఇంకోటి ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ లోన్ టు విండ్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో డెబిట్ వైపున టు లోన్ టు మిస్టర్ విండ్ అకౌంట్ 3,000 రాయాలి. తర్వాత లోన్ టు విండ్ అకౌంట్లో క్రెడిట్ వైపున రాయాలి, మళ్ళీ లోన్ టు విండ్ అకౌంట్ ఇదిగోండి క్రెడిట్ వైపున బై బ్యాంక్ అకౌంట్ 3,000 రాస్తాం. లాస్ట్ బట్ వన్ క్యాష్ అకౌంట్ డెబిట్ ఎక్విప్మెంట్ అకౌంట్. క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున ఎక్విప్మెంట్ అకౌంట్ అని రాస్తాం. క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున టు ఎక్విప్మెంట్ అకౌంట్ 2,000 రాస్తాం. ఎక్విప్మెంట్ అకౌంట్లో క్రెడిట్ వైపున క్యాష్ అకౌంట్ అని రాయాలి. ఎక్విప్మెంట్ అకౌంట్లో క్రెడిట్ వైపున ఎక్విప్మెంట్ అకౌంట్ ఎక్కడ ఉంది, ఎక్విప్మెంట్ అకౌంట్ ఎస్ ఎక్విప్మెంట్ అకౌంట్లో ఇదిగోండి 2,000 రూపీస్ బై క్యాష్ అకౌంట్ 2,000 రూపీస్. ఓకే, సో ఇది ఓవరాల్గా పోస్టింగ్స్. ఒకటి ఆల్రెడీ క్లోజింగ్ చెప్పాను కదా, సో రెండు వైపులా కూడండి, డెబిట్ అన్నీ కూడండి, క్రెడిట్లు అన్నీ కూడండి. డెబిట్లు ఎక్కువ ఉంటేనేమో డెబిట్లోంచి క్రెడిట్ అమౌంట్ని తీసేయండి, క్రెడిట్ అమౌంట్ ఎక్కువ ఉంటే క్రెడిట్ అమౌంట్లోంచి డెబిట్ అమౌంట్ తీసేయండి. ఎటువైపు అయితే తక్కువ ఉందో ఆ అమౌంట్ని అటు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ జనరల్గా డెబిట్ అమౌంట్ తక్కువ ఉంది, క్రెడిట్ అమౌంట్ ఎక్కువ ఉంది. డెబిట్ అమౌంట్ ఎక్కువ ఉంది 1,87,000, క్రెడిట్ అమౌంట్ తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది డిఫరెన్స్ అమౌంట్ 21,000. అంటే 1,87,000లోంచి ఇవన్నీ తీస్తే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది 21,000. కాబట్టి ఇది బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, నెక్స్ట్ మంత్ క్యారీడ్ డౌన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మంత్కి ఇది 1st తారీఖులకి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 21,000. ఇట్లా అన్ని అకౌంట్స్ని క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా, దట్స్ ఇట్. ఓకేనమ్మా, సో ఇది జనరల్ ఎంట్రీస్కి సంబంధించి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్. ఓకే.